చట్టాలెన్ని ఉన్నా, ప్రభుత్వ వ్యవస్థలెన్ని ఉన్నా, కాలుష్యకారక పరిశ్రమల అడ్డుగోడ దాటడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. భూమి, నీరు, గాలి అన్నీ విషపూరితమవుతుంటే ప్రజలు నిస్సహాయంగా చేతులెత్తి చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బల్క్ డ్రగ్ కంపెనీలు, ఫార్మా యూనిట్లు, సిమెంట్ పరిశ్రమలు ఇవన్నీ యథేచ్ఛగా సహజ వనరులను తవ్వేస్తూ కోట్లలో సంపాదిస్తున్నాయి. కాని వారి లాభాల వెనక ప్రజల ప్రాణాలు దాగున్నాయి. భూగర్భ జలాలు తాగలేనివి అయ్యాయి, పంట భూములు పాడైపోతున్నాయి, గాలి పీల్చడం కూడా ప్రమాదంగా మారింది. ప్రజలు ఆవేదన చెబితే అధికారులు చెవులు మూసేస్తున్నారు. ఈ కంపెనీలకు అండగా నిలుస్తున్నది ఎవరు తెలుసా? స్థానిక రాజకీయ నాయకులే. వారి ఆశీర్వాదంతోనే కంపెనీలు నడుస్తున్నాయి. వారి భయంతోనే అధికారులు మౌనంగా ఉంటున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే జె. అనిరుద్రెడ్డి ఇటీవల అరవిందో ఫార్మా కంపెనీపై సంచలన ఆరోపణలు చేశారు. హానికర వ్యర్థజలాలను చెరువుల్లో వదులుతున్నారు, 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే నేనే తగులబెడతాను అన్నారు. తరువాత పీసీబీ అధికారులు వచ్చి నమూనాలు సేకరించారు. కాని ఫలితాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. లోపల ఒప్పందాలా, లంచాలా? ప్రశ్నలు మాత్రం పెరుగుతున్నాయి. సిమెంటు కంపెనీలు నదీజలాలను కలుషితం చేస్తున్నా పీసీబీ అధికారులు చేతులు కట్టేసుకొని ఉన్నారు. ఎందుకంటే వాళ్లు కూడా స్థానిక నాయకుడి బొమ్మలే. ఎన్నికల సమయంలో నిధులు సమకూర్చేవారు వీరే. నాయకుడి ఇంటి ఫంక్షన్ల నుండి విదేశీ పర్యటనల వరకు అన్నీ ఈ కంపెనీలే చూసుకుంటాయి. దీని ప్రతిఫలం ప్రభుత్వ అధికారులు మూగబోతున్నారు. ఇంతకీ ప్రజల కోసం ఉద్దేశించిన సీఎస్ఆర్ నిధులు కూడా కొంతమంది అధికారులు వ్యక్తిగత అవసరాలకు వాడుతున్నారు. అదే ఫర్నిచర్, గృహోపకరణాలు కొనడానికైనా. ఇది అవినీతి కాదు, పాపం కాదు, ప్రజల నమ్మకానికి ద్రోహం. మనం మౌనంగా ఉంటే మన భూమి, మన నీరు, మన గాలి మరల మన చేతులలో ఉండవు. ఇప్పుడు మాట్లాడకపోతే రేపు శ్వాస తీసుకోవటమే కష్టమవుతుంది. మన హక్కు పరిశుభ్రమైన వాతావరణం, మన కర్తవ్యం కాలుష్యాన్ని ఎదుర్కోవటం. ప్రజలు మేల్కొంటే చట్టాలు పనిచేస్తాయి. ఇది మీ భూమి, మీ గాలి, మీ నీరు. దీన్ని రక్షించేది కూడా మీరే.